గత వారమంతా దేవుడు మనల్ని అందరినీ కాపాడాడు. ఆయన కృపను బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ వారంలో ఆయన ఆలోచన మనం పొందుకుందాం, ఆయన సన్నిధిని మనం అనుభవిస్తాం, ఆయన ఆత్మకార్యాన్ని మనం అనుభవిస్తాం. హల్లెలూయా. ఒక్క మాట బైబిల్ గ్రంథంలో 27వ అపోస్తలుల కార్యంలో 5వ వచనం నుండి, మరియు కిల్కియకును సంపోలియకును ఎదురుగానున్న సముద్రము దాటి లుకియలో ఉన్న మూరకు చేరితిమి. అక్కడ శతాధిపతి ఈ ఇటలీ వెళ్ళనై ఉన్న అలెక్సాంద్రియ పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మను ఎక్కించెను. అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్నీతుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మను పోనీయకున్నందున క్రేతు చాటున సల్మానే ధరిని ఓడ నడిపితిమి. బహు కష్టపడి దాన్ని దాటి మంచి రేవులు అను ఒక స్థలమునకు చేరితిమి. దాని దగ్గర లసాయ పట్టణం ఉండెను. చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడు చెప్పినదే నమ్మాను. మరియు శీతాకాలము గడుచుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడి నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫినికునకు చేరి అక్కడ శీతాకాలము గడపవలనని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైరుతి వ్యాయామ దిక్కుల తట్టునున్న కేతూరవై ఉన్నది. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరు ఎత్తి కేతు ధరిని ఓడ నడిపించిరి. కొంచెము సేపైన తర్వాత ఉరుకులోను అను పెనుగాలి కేతురి మీద నుండి విసిరెను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడుచుట మాని గాలికి కొట్టుకొని పోతిమి. తర్వాత హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల్ని తండ్రి, నీ బిడ్డలందరూ మీ ఆత్మవశంలో ఉంచుకోండి. ఈ వారమంతా మమ్మల్ని నడిపించడం కొరకు మీరు అనుగ్రహిస్తున్న ఆలోచన పొందకుండా మీ నెమ్మది ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. గత కొన్ని మాసాల నుంచి శ్రమలను గురించే మేము ధ్యానిస్తున్నాం, కష్టాలు కన్నీళ్లను గురించే ధ్యానిస్తున్నాం. భక్తుడైన పౌలు శిష్యుల మనసును దృఢపరిచి స్థిరపరిచి విశ్వాసములో నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని హెచ్చరిక చేసిన అంశం మీదనే మేము మాట్లాడుతున్నాం. మాకెదురైన ప్రతి పరిస్థితిని ఆ దిశగా గ్రహించడానికి, చూడడానికి మీ దైవిక జ్ఞానం మాకు అనుగ్రహిస్తే తప్ప ఆత్మీయంగా మేము ఎదగలేం. కాబట్టి మీ ఆత్మ కార్యాలు మా దైనందిన జీవితంలో, మా వైవాహిక జీవితంలో, మా కుటుంబ జీవితంలో, మా సంసార జీవితంలో, మా ఫ్యామిలీ జీవితంలో, సమాజంలో, సంఘములో, సహవాసములో ఉంటున్నప్పుడు కలిగే ప్రతి పరిస్థితిలో కేవలం మీ కృపను బట్టి హర్షించి మీ ఆలోచన ప్రకారం నిలబడి విశ్వాసాన్ని కాపాడుకొని ఆ శ్రమను అనుభవిస్తూ మీ నామాన్ని మహింపరచడానికి కృప చూపమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. గత వారంలో మనం ధ్యానించాం ఏంటి అంటే శ్రమ అనేది ఒక తుఫాను అని ఇది చెప్పి వస్తుందా? అందరికీ వస్తాయి ప్రాబ్లమ్స్, కానీ దాన్ని సరి చేసుకొని ముందుకెళ్ళే ప్రయత్నమే అది ఆరోగ్యకరమైంది, ఆశీర్వాదకరమైంది. అందుకే యేసయ్య ఏమంటారు తెలుసా? నేను గాయాన్ని కడుతాను. హల్లెలూయా. గాయాన్ని కడుతాను. ఈ తుఫాను అనేది చెప్పి వచ్చేది కాదు, గాలి తుఫాను చెప్పి వచ్చేది కాదు.
చెప్పి వస్తే మెంటల్గా ప్రిపేర్ అవుతాం. అయితే ఈ తుఫాన్లు ఎందుకు వస్తాయి, ఈ పెనుగాలులు ఎందుకు వస్తాయి, ఈ పరిస్థితులు ఎందుకు వస్తాయి అనేది ఒక 5 కారణాలు ఉన్నాయి. హల్లెలూయా. ఈ 5 కారణాలలో మొట్టమొదటి కారణం ఏంటంటే తొందరపాటు నిర్ణయం. హల్లెలూయా. తొందరపాటు నిర్ణయం. ఈ తొందరపాటు నిర్ణయం ఏం చేస్తుందంటే మనల్ని చిక్కులలో పడేస్తుంది, శ్రమలలో పడేస్తుంది, కష్టాలలో పడేస్తుంది. తుఫాను ఎప్పుడైనా మనల్ని ముంచడానికి రాదు, కష్టాలు ఎప్పుడైనా మనల్ని నాశనం చేయడానికి రాదు, కానీ దేవుని మహిమ కొరకు వస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు లాజరు చనిపోతే యేసుప్రభు ఏమంటాడు? తండ్రి మహిమ పొందడానికి ఇది కలుగుతుంది, హల్లెలూయా అని చెప్తాడు. అంటే ఈ వచ్చిన ఆ తుఫాన్ ఏదైనా, ఆ కష్టం ఏదైనా దేవుని మహిమ కొరకే. హల్లెలూయా. దేవుని మహిమ కొరకే. వీళ్ళు ఓడలో ప్రయాణమై వెళ్తున్నారు. దాదాపు వాతావరణం ఎట్లుందంటే గాలి ఎదురు వస్తుంది. 3వ వచనం చదవండి. మరునాడు సిదోనుకును వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పరమరిక పొందుటకు అతనికి సెలవిచ్చెను. అక్కడ నుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రా చాటున ఓడ నడిపించితిమి. ఆమేన్. ఇప్పుడు మనం ఇక్కడ ఆగుదాం. నెంబర్ 1 ఏంటంటే తొందరపాటు నిర్ణయం. ఇప్పుడు ఏమైంది? ఎదురుగా గాలి వస్తుంది. గాలి వస్తే వీళ్ళు ఏం చేయాలి? ప్రయాణం ఆపట్లేదు, ముందుకెళ్తున్నారు. హల్లెలూయా. మన లైఫ్లో, మన జీవితాల్లో తొందరపాటు నిర్ణయం అంటే ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. పెళ్లి చూపులోకి పోతారు. ఏం చేస్తారంటే పెళ్లి చూపులోకి పోతారు. పెళ్లి చూపులోకి పోయినప్పుడు ఏం చేస్తారు? తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయం వల్ల రైట్ నౌ ఈ రోజు వరకు కూడా నరకాన్ని అనుభవించే కుటుంబాలు లేవా? చెప్పండి. ఎర్రగా బుర్రగా ఉన్నారని, వెనక ముందు ఆస్తి బాగుందని, ఈడు జోడు బాగుందని. అంటే ఏం చేయాలి? ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. కంటికి కనిపించేది హాఫ్ ట్రూత్ అని చెప్తా ఇప్పటికి నేను. మనకు కనిపించేది సగం సత్యమే. ఏదైనా ఒక స్థలం కొన్నా, ఇప్పుడు స్థలం నచ్చిందండి, వెళ్ళినాము, ప్లాట్ చూపించిందో, మనకు కొనాలనే ఆశ ఉంది, మంచిది. ఒక సొంత ప్లాట్ కావాలి, ఇల్లు కట్టుకోవాలంటే మంచిదా కాదా? చూసావు, నిజంగా బిట్టు బాగుంది, వాస్తు ప్రకారం కూడా బాగుంది, ఎవరిని విచారించవు, ఇది పోతే దొరకదని 1 లక్ష అడ్వాన్స్ ఇస్తావు, ఇంకెవరికి చెప్పవు, వచ్చి రిజిస్ట్రేషన్ పెట్టుకుంటావు, వానికి అది 10 లక్షలు, దానికి 30 లక్షలు కట్టేస్తావు. నాకు ప్లాట్ వచ్చిందని నువ్వు అనుకుంటావు. ఈలోపు అసలు ప్లాట్ వాడు వస్తాడు, ఇంకోడు వస్తాడు. ఒక్క ప్లాటే 3కి 4కి 5కి అమ్మిన దాఖలాలు ఇప్పుడు ఎన్ని లేవు చెప్పండి? ఉన్నాయా లేవా? అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? తొందరపాటు. నచ్చింది, ఇష్టమైంది, కంటికి నచ్చింది, ఇల్లు మంచిగా ఉంది, అన్నీ బాగుంది, అమ్మాయి బాగుంది, వాళ్ళు బాగున్నారు, స్థలం బాగుంది, ప్లాట్ బాగుంది, కానీ కొన్ని వినబడుతున్నాయి మనకు చెవులకు. గాలి వినబడుతుంది, ఎదురుగా వస్తుంది. అంటే మన లైఫ్లో మన కష్టాలు వస్తున్నప్పుడు ఒకసారి ఆగి ఆలోచించమని దేవుడు చెప్తాడు. శోధనలు ఎక్కువైతున్నాయి, కష్టాలు ఎక్కువైతున్నాయి, బాధలు ఎక్కువవుతున్నాయి, జస్ట్ ఆగాల. మొండిగా పోవద్దు. మొండిగా పోవడం అంటే ఏంటిది? రోడ్డు మరమ్మతులో ఉంది అని నేను గత వారంలో గుర్తు చేస్తాను మీకు. రోడ్డు మరమ్మతులో ఉందని బోర్డు పెడతారు. అయితే ఆ బోర్డును చూడకుండా ప్రయాణం అవుతారు చాలామంది. కొంతమంది ఏమో బోర్డు చూస్తారు, చూసి ఆగినట్టు ఏమో వదిలేని పోతారు. కొంతమంది ఈ 2 పనులు చేయరు, పోయి అందులో పడిపోతారు. ఈ మధ్య కాలంలో ఎన్ని మరణాలు జరగట్లేదు, ఏ న్యూస్ పేపర్లో చూసినా. మేము నిన్న హైదరాబాద్ నుండి వస్తున్నాము. ఒక సిఐఓ ఏమో రిటైర్మెంట్ అయిపోయాడు. ఓ 4 అంతస్తుల బిల్డింగ్ కట్టిండు. ఒక 12 సంవత్సరాల క్రితం ఆయన నాకు పరిచయం, మునిసామని.
అయ్యా ముగ్గు పూసినప్పుడు మీరే ప్రార్థన చేసిళ్ళు, బోరేసినప్పుడు మీరే ప్రార్థన చేసిళ్ళు. ఒకటి 5 crores ఆస్తి, అది కోర్టులో కేసు నడుస్తుంది, దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. అది ఎటు అయితే లేదు, మాదే ల్యాండ్ అది సిటీలో. మీరు ప్రేయర్ చేయండి అని చెప్పాడు. ప్రేయర్ చేసిన ఒక 1 weekకే యేసయ్య ఆ కేసు కొట్టుడు పోయి స్థలం వాళ్ళకు వచ్చింది. ఆ స్థలంలో 4 అంతస్తుల బిల్డింగ్ కట్టిండు. వాళ్ళ బిడ్డలు కూడా అమెరికాకు వెళ్ళిళ్ళు. ఏ చిన్న విషయమైనా ఎప్పుడు మేము ముఖాముఖిగా చూసుకోలేదు ఒక 12 సంవత్సరాల నుంచి. కానీ ఎంతగా దేవుని కార్యాలు తన జీవితంలో జరిగి అవన్నీ జ్ఞాపకం చేశాడు. ఆ మధ్యలో ఒకసారి మీకు గుర్తు చేయొచ్చు. తానుండి శుక్రవారం ఫోన్ చేసి మీరు ఎట్లైన్ చేసి మీరే గృహప్రవేశం చేయాలని, వాళ్ళ భార్య వాళ్ళ బంధువులంతా హిందువులే మొత్తం, అయినా మీరు వచ్చి ప్రార్థన చేయాలి. మేము ఊటిన అక్కడికి వెళ్ళాం. హల్లెలూయా. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ సాక్ష్యం చెప్తున్నాడు, టెస్ట్ మని చెప్తున్నాడు. వాళ్ళంతా కొలీగ్స్, వాళ్ళంతా ఆ కేటగిరీ, ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళే ఉంటారు. మొత్తం ఉన్నారు రిటైర్మెంట్ అయిన వాళ్ళు. 10 సంవత్సరాలు అయిందట రిటైర్మెంట్ అయిపోయి. 72 సంవత్సరాలు ఉంది కానీ యంగ్ మ్యాన్ లెక్కున్నాడు. ఆశ్చర్యం అనిపించింది. అంటే ఆయన చెప్తుందంటే ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఎదురుగాళ్ళు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి. ఆ కష్ట నష్టాల్లో నేను తొందరపడలేదు. హల్లెలూయా. ఆగి ఆలోచించాను, ఈ కష్టం ఎందుకు వస్తుంది, నా పిల్లలు ఎందుకు ఇట్లా అవుతున్నారు, ఎందుకు నేను ఈ అప్పలపాలు అవుతున్నా, ఎందుకు నాకు ఈ రోగం వస్తుంది, ఎందుకు నేను ఇంత నరకాన్ని అనుభవిస్తున్నా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఏ విషయంలోనైనా, లైఫ్ విషయంలో కానీ, ఫ్యామిలీ విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, ల్యాండ్ విషయంలో కానీ, ఇల్లు విషయంలో కానీ, కొనే విషయంలో కానీ, అమ్మాయి విషయంలో కానీ 1కి 10 సార్లు ఆలోచించి ఆచి తూచి స్టెప్ వేయగలిగితే. ఇప్పుడు అందరు ఏమని ఏడుస్తున్నారు, అయ్యో అప్పుడు ఆలోచిస్తే బాగుండో, నేను తొందరపడ్డాను. అయిపోయింది, 4 పిల్లలు కన్నా అయిపోయింది. ఇప్పుడు ఆలోచిస్తే లాభం ఏమండి? 4 పిల్లలు కన్నా అయిపోయింది. ఇప్పుడు తొందరపడితే వాళ్ళు లాభం. ఇప్పుడు ఎట్లుండాలని ఆలోచించు, ఇప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలి. అంటే ఇవన్నీ జరగడానికి మెయిన్ రీజన్ చెప్పనండి, దేవునితో సన్నిహిత సంబంధం లేకపోవడం, దేవుణ్ణి సంప్రదించకపోవడం, దేవుణ్ణి అడగకపోవడం, దేవునితో ఆలోచన పొందుకోకపోవడం వల్ల ఆ ఎదురుగాలిలో మనము మూర్ఖంగా పరిగెత్తుతాం. మీ లైఫ్లో మీరు ఏ విషయంలోనైనా, పిల్లల్ని ఒక స్కూల్లో వేయాలన్నా, కాలేజీలో వేయాలన్నా, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయించాలన్నా, లేకపోతే దేని కొరకైనా ఇంటర్వ్యూ తీసుకోవాలన్నా మీరు ఆలోచన ఉంది. కానీ ప్రభు దగ్గర ప్రార్థన పెట్టి ప్రభు నుండి ఒక ఆలోచన పొందుకో, ప్రభును ఒక ఇది పొందుకో. ఇది చేయకుండా మనసులో ఏమనిపిస్తే అది చేయకు. వీళ్ళు చేసింది అదే. హల్లెలూయా. కష్టాలు ఈ రోజు వరకు 100కి 99% కష్టాల్లో ఇరుక్కపోయామే. ఓడ ఇరుక్కపోయిందే. నడి సముద్రంలో గాలి వస్తుంది, ఈదరగాలి వస్తుంది, పెనుగాలి వస్తుంది, సుడిగాలి వస్తుంది, అటు ఇటు కొట్టుకుంటుంది. అక్కడ ఏముంది, భూమి మీద ఉన్నామా మనం? వాళ్ళు సముద్రంలో ఉన్నారు కదా, 276 మంది. అసలు ఏం ఆధారం ఉందా? మనము ఈ లోకము సముద్రము, లోకంలో ఉన్న మనము ఓడలో నావలో ఉన్నట్టు ఎవరికి వాళ్ళం ఉన్నాం. హల్లెలూయా. ప్రతి ఇంటి మీద గాలి కొడుతుంది, ప్రతి ఇంటి మీద తుఫాను కొడుతుంది. గత వారంలో మీకు గుర్తు చేశాను, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం అనుకుంటా. బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టాడు, ఆ ఇంటి మీద గాలి తుఫాను కొడితే, వరదలు వస్తే ఆ ఇల్లు పడిపోలేదు, ఎందుకంటే బండ మీద ఉంది. హల్లెలూయా. మన ఆధ్యాత్మిక జీవితంలో రక్షించబడిన ప్రతి వ్యక్తి కుటుంబంలో, గృహములో పెనుగాలులు ఎదురవుతాయి, తుఫాను ఎదురవుతుంది, ఎదురుగాలి వస్తుంది. వచ్చినప్పుడు మనము ఆగి ఆలోచించాలి. హల్లెలూయా. తొందరపడి మనం పరిగెత్తొద్దు. పరిగెత్తడం వల్ల ఓడ చిక్కుకుంది. హల్లెలూయా. కానీ ఒకవేళ చిక్కులలో ఉన్నవేమో, ఇప్పుడు నష్టంలో ఉన్నవేమో, ఇప్పుడు చేయి దాటిపోయిన పరిస్థితులు ఉన్నవేమో, అందనంత పరిస్థితి చేయి దాటిపోయిందేమో, నో ప్రాబ్లం.
చచ్చిన వారికి జీవాన్ని ఇచ్చి 4 దినాల తర్వాత లాజరును లేపిన అదే దేవుడు చచ్చిన నీ పరిస్థితులకు పునర్జీవం ఇవ్వగలడు. నువ్వు నమ్మిన దేవుడు మామూలు దేవుడు కాదు. నువ్వు మనుషుల్ని నమ్మలేదు, వ్యక్తుల్ని నమ్మలేదు, నాయకుల్ని నమ్మలేదు, రాజకీయ పార్టీలు నమ్మలేదు, సంఘ నాయకులు నమ్మలేదు, సంఘంలో ఉన్న వారిని నమ్మలేదు, కట్టుకున్న భార్యనో భర్తనో పిల్లల్లో ఆస్తినో అంతస్తునో డబ్బునో విద్యనో జ్ఞానాన్నో చదువునో ఇంకేదో నమ్మలేదు. కానీ నీ లోపల ఊపిరిని పోసాడే, నీకు ఆయుష్నిచ్చాడే, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడే, ఈ భూమి మీద పడేసాడే, ఈ బ్రతుకు గతిని మార్చేసి నీకు రక్షణ ఇచ్చాడే. ఆ రక్షణ ఇచ్చిన యేసు నీ పరిస్థితులను మార్చగలడు. హల్లెలూయా. రియలైజ్ అయితే చాలు, పశ్చాత్తాపడితే చాలు. దావీదు పశ్చాత్తాపడితే లైఫ్ చేంజ్ అయిందండి. తన లైఫ్లో ఒకే ఒక పొరపాటు చేశాడు, బత్షెబతో. ఎప్పుడైతే ఆ పొరపాటును ఒప్పుకొని విడిచిపెట్టి అది తప్ప తన లైఫ్లో వెనక్కి తిరిగి చూస్తే లోపాలే ఉండవు. కానీ అతనుకున్న మంచి హృదయం ఏంటంటే, నతాను ప్రవక్త వచ్చి కథ చెప్పి, ఒరే నాయనా, ఒకనికి ఎక్కువ గొర్రెలు, ఒకనికి పేదోడు, వానికి ఆడుగొర్రె ఒకటే ఉంది. కానీ ఆ రాజు ఇంటికి ఒక మార్గస్థుడు వస్తే, ఒక అతిథి వస్తే, ఆ రాజు కన్ను ఈ పేదోడి ఇంటి మీద ఉన్న గొర్రె మీద పడింది. ఆ గొర్రెను తెప్పించేసి ఆయత్తం చేసి వచ్చిన అతిథికి భోజనం పెట్టాడు. అంటే ఆ కథ వింటంటే దావీదుకు ఉక్రోషం వస్తుంది, ఆ బ్లడ్ అంతా బాయిల్ అయిపోతుంది, బర్నింగ్ అవుతుంది, కోపం వస్తుంది. ఏమంటాడు తెలుసా? వాడు నిశ్చయంగా మరణానికి పాత్రుడు. అప్పుడు అంటాడు, రాజా, ఆ వ్యక్తివి నీవే. అప్పుడు వెంటనే సింహాసనాన్ని, రాజవస్త్రం పక్కకు పెట్టి మోకాళ్ళ మీదకి వచ్చేసి, దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నేను నిన్ను స్తుతించగలుగున్నట్లు నా పెదవులను తెరువుమో, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే పెరిగాను. అయ్యా, నీ రక్షణానందము నాకు మరలా దయచేయి. సమ్మతి గల మనసు నీవు దయచేసి స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. రాజు. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే రిపెంటెన్స్ అయ్యాడో వెంటనే దేవుడు అతని గురించి ఊరికనే చెప్పలేదు, అప్పుడెప్పుడో జమాన్లో చెప్పాడు. ఏమని చెప్పాడు? అతడు నా హృదయానుసారి. హల్లెలూయా. నీ లైఫ్లో చాలా కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఫేస్ చేస్తున్నావు. ఎందుకంటే చేయి దాటిపోయిన పరిస్థితులు, తొందరపాటు నిర్ణయాల వలన ఫేస్ చేస్తున్నావు. ఇప్పుడు భర్తను వదిలిపెట్టలేవు కదా. ఏమండి, వదిలిపెడతారు ఇప్పుడు? వదిలిపెట్టలేవు, అయిపోయింది. భార్యను వదిలిపెట్టుదామా? వదిలిపెట్టి. పిల్లల్ని వదులుకుంటామా? వదులుకోలేము, తప్పదు. కానీ ఇప్పుడు చేయాల్సిందేంటి? ప్రభు పాదాలు పట్టుకోవాలి. హల్లెలూయా. అయితే నీ కష్టాలను గుర్తు చేసుకొని ఏడుస్తున్నావు, నీ భర్తను గుర్తు చేసుకొని ఏడుస్తున్నావు, నీ భార్యను గుర్తు చేసుకొని ఏడుస్తున్నావు, నీ పిల్లల్ని గుర్తు చేసుకొని ఏడుచుకుంటున్నావు, నీ తోటి వారిని గుర్తు చేసుకొని ఏడుస్తున్నావు. కానీ ఆ ఏడుపు పక్కకు పెట్టి, ఆ ఏడుపు ఏదో ప్రభు పాదాలు పట్టుకొని ఏడిస్తే ఆ భర్తను మారుస్తాడు, ఆ భార్యను మారుస్తాడు, ఆ పిల్లల్ని మారుస్తాడు, అధికారులను మారుస్తాడు, నాయకులను మారుస్తాడు. ఇప్పుడు అంతటా మనం ఏం చెప్తున్నాము? బీజేపీ ప్రభుత్వము రావద్దని ప్రార్థన చేస్తున్నాం. వారి మీద ఏమైనా ద్వేషం ఉందా? మనకు ఏమైనా కక్ష ఉందా? మన పాలోళ్ళ, మన పగోళ్ళ? మతోన్మాదం లేపుతున్నారు కదా, మనిషిని మనిషిగా చూడట్లేదు కదా, చంపుతున్నారు కదా. మొన్న హోలీ పండుగకి ఎట్లా చేశారండి? ప్రయాణికుల మీద పేడ నీళ్ళు పోయడము, వాళ్ళను బండ్లు ఆపడము, ఆటోలు ఆపడము, తర్వాత రంగు నీళ్ళు పోయడము, ఎంత అమానుషము! అసలు మనుషులు చేసే పనేనా? మనిషిని చంపమని చెప్తుందా మతం? మనిషిని పీక్క తినమంటుందా? ఈ కులపోని ఆ కులపోడు కొట్టమంటుందా? ఈ మతపోని ఆ మతపోని కొట్టమంటుందా? కాదు కదా. మానవత్వం ఎక్కడుంది? అడుగంటిపోయింది. అది ఆ పార్టీలో అడుగంటిపోయింది. ఇంకొక మాటలు చెప్పాలంటే, వాళ్ళ పూజారులు, వాళ్ళ సాములు, వాళ్ళు ఎంపీ సీట్లకు అది చేస్తాడు. ఆదిత్య యోగినాథ్ ఆయన ఎవరండి? ఒక పూజారే కదా ఆయన. ఉత్తరప్రదేశ్కు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఎట్లయిపోయింది మొత్తం, ఎన్ని గందరగోళాలు జరిగాయి. అంటే ఈ ప్రపంచ పరిస్థితులు, ప్రపంచం కూడా భయపడుతుందండి. ఉన్మాద దేశముగా భారత్ మీద
భయంకరమైన ముద్ర పడుతుంది. అందుకే మనం ప్రార్థన చేస్తున్నాం, వ్యక్తిగతంగా చేస్తున్నాం, కుటుంబ పరంగా ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే హింస ప్రవృత్తి తొలగిపోవాలి. లేకుంటే రేపొద్దున ప్రతి భారతీయుడు కులం మీదైనా కానీ మతం మీదైనా కానీ ఓటు హక్కును సవ్యంగా ఉపయోగించుకోకపోతే పొరపాటున 400 సీట్లు కనుక మోడీకి వచ్చేసినాయి అనుకో, రాజ్యాంగం మొత్తం తీసేయొచ్చు అని ఉంది అందులో. దాంతో సంబంధం లేదు, వీళ్ళు కొత్త రాజ్యాంగం రాయొచ్చు. ఆల్రెడీ రాసి పెట్టారు, 5 కలిసి రాసి పెట్టారు మేధావులు. అది ఇంప్లిమెంట్ అయింది. తెలంగాణలో అంత లేదు, కానీ ఏపీలో 25 ఎంపీ సీట్లకు 25 3కే వచ్చేటట్టున్నాయి. ఎందుకు చెప్పనా? జగన్ పూర్తి మద్దతు ఆయనకే, కానీ బయటికి తెలియదు. ఈ జనసేన టీడీపీ ఏమో బహిరంగంగా మద్దతు. అచ్చా, ఈ 3 లెవెల్ వచ్చినా కూడా సీట్లు ఎక్కడికి పోతాయి? కేంద్రానికే పోతాయి. అందుకే మనం ఏం చేయాలి? అందుకే నేను మధ్యలో కొన్ని పెడుతున్నాను, అవేర్నెస్ కలగడానికి. ఒట్టి ఆత్మీయతే కాదు, మనం భూమి మీద బతుకుతున్నాం కదా, లోకంలో ఉన్నాం కదా, ఉద్యోగాలు చేసుకుంటున్నాం కదా, బ్రతుకుతున్నాం కదా, ఎన్ని దినాలు బ్రతకాలో బతకాలి కదా. బ్రతికినప్పుడు మనం కొన్ని చేయాల్సిన కనీస విలువలు, అది కొంచెం మిమ్మల్ని ఆలోచింపజేయడం కొరకే. మీరు ఇబ్బంది పడుతుండొచ్చు, నాకు తెలిసి. ఎప్పటికి ఏదో ఒకటి పంపుతున్నాడు వాట్సాప్లో, ఎందుకు నా నెంబర్ ఇచ్చాను, ఇదేంది తలనొప్పి అనుకుంటున్నావేమో. అట్లా అనుకోకు, ప్రపంచమే తలనొప్పిగా ఉంది. నేనేం చెప్పినా నాదో, నన్ను ఫోకస్ చేసుకోవడానికో, నన్ను మీరు గౌరవించడానికో, నన్ను ఎత్తిపట్టుకోవడానికో కాదు, కానీ మిమ్మల్ని ఆలోచింపజేయడం కొరకే ప్రతి చిన్న వీడియోస్ కానీ, క్లిప్పింగ్ కానీ, చిన్న మాటలు కానీ పెడతాయి. ఎందుకంటే ఏదో ఒక విధం చేతనైనా ఒకసారి కాకుండా ఒకసారి 10 సార్లు. ఇప్పుడు వాళ్ళంటారు చూడండి, కొంతమంది 10 రాళ్ళలో ఒక రాయి తాకపోతుందా? హల్లెలూయా. ఈ బ్యాప్టిస్ట్ చర్చిలో ఉంటాడు ఆయన, రైల్వే చేస్తాడు, అమృతరావు అని. దాదాపు మీలో చాలామంది తెలుసుకోవచ్చు. ఆడ క్వార్టర్స్లో ఉంటాడు. అమృతరావు ఏసన్న లాగానే పాట పాడతాడు. ఏసన్న అక్కడ గుడర్ల పండుగ పాట పాడితే మెచ్చుకున్నాడు. ఈయనకు పాటకు టైం ఇస్తే సేమ్ ఏసన్న లాగానే పాడాడు. గొంతు బాగుంటే మనిషి లాగుంటాడు అన్న నాకు తెలుసు. అయితే ఆయన సాక్ష్యం నేను విన్నాను. హల్లెలూయా. మైక్లో దేవుని వాక్యం చెప్తూ ఉంటే ఆ స్వరం విన్నాడు. బాగా కళ్ళు తాగే మనిషి అట. ఎప్పటి నుంచో వాక్యాలు తెలుసు, కానీ వింటే ఏదో ఒక వాక్కు అతను తట్టేసరికి కంప్లీట్ తన లైఫే చేంజ్ అయిపోయింది. ప్రతి ఆదివారం మందిరంలో, చర్చిలో, అటు సేవలో వాళ్ళ కొడుకు ప్యాడ్ వాయిస్తూ ఉంటాడు, సొలొమోన్ రాజు ఏమో. మొత్తం మీద దైవికంగా వాళ్ళు ముందుకెళ్తూనే ఉంటారు. అంటే ఎక్కడ స్టార్ట్ అయింది? ఏదో ఒక చిన్నది. హల్లెలూయా. ఎవరిని ఎట్లా దేవుడు దర్శిస్తాడో తెలియదు. అందుకే నేను చిన్న ప్రయత్నం చేస్తూ ఉంటానట. హల్లెలూయా. నాకు తెలిసింది, నాకు అర్థమైంది, నేను చెప్పుకుంటూ వెళ్తుంటా. ఒకవేళ అవతల వ్యక్తికి అర్థం అవ్వడానికి కొంచెం కష్టం అవుద్ది. ఎందుకంటే ఇవన్నీ దాటుకుంటూ పిడిగుద్దులు, నిందలు, బాధలు, మొత్తం రాళ్ళతో కొట్టబడి, గాలితో కొట్టబడి అన్నీ చేసుకుంటూ అనుభవాలు నేర్చుకుంటూ వస్తున్నాం. అందుకనే సమాజాన్ని, సంఘాన్ని, వీళ్ళందరినీ అవేర్నెస్ చేయాలి. హల్లెలూయా. ఎందుకు అవేర్నెస్ చేయాలి? ఇప్పుడు ప్రవీణ్ సార్ సాక్ష్యం నేను పెట్టాను ఒకసారి, మీకు గుర్తుందో లేదో, ఆయన టెస్ట్ మని. ఇప్పుడు ఆయన పెట్టి టీఆర్ఎస్లు కలిసిండు. ఇప్పుడు రాజకీయం కాదు మనం మాట్లాడేది, ఆ మేధస్సుకు నేను విలువిస్తా. హల్లెలూయా. ఆ జ్ఞానానికి విలువిస్తా. ఒక ఆర్డర్ మ్యాన్, ఒక దళితుడు అంత స్థాయికి వెళ్ళి గడగడలాడించి కేసీఆర్కే భయం పుట్టించేటప్పుడు జ్ఞానం సంఘంలో ఉన్న మనకు కావాలి. సాతానుకు భయం పుట్టాలి, సమాజానికి భయం పుట్టాలి, తోటివారికి భయం కలిగించాలి. ఎందుకు తెలుసా? రోజులు బాగాలేవు, పరిస్థితులు బాగాలేవు. విశ్వాసాన్ని కాపాడుకోవాలి, స్థిరంగా ఉండాలి. శ్రమలు ఎందుకు వచ్చాయో గుర్తించి ఆ శ్రమలను ఎదిరించడానికి కావలసిన శక్తిని మనం పొందుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? ఈరోజు మనం అనుభవిస్తున్న బాధలన్నీ ఒకప్పుడు తొందరపడి తీసుకున్న నిర్ణయాలే. హల్లెలూయా. అయితే చాలామంది అక్కడనే ఆగిపోయిళ్ళు. ఆ రోజు 4 బిడ్డలు పెళ్ళి అయింది, తాత మనమడు అయిపోయిండు, మనవరాళ్ళకు కూడా పిల్లలు అయిపోయినాయి. ఇప్పుడు ఈమె ఆయన అక్కడనే ఉన్నారు. దీన్ని ఎందుకు చేసుకున్నాను నేను? ఎప్పుడు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు
అంటే మీకు వయసు పెరిగినా మీరు మాత్రం అక్కడనే ఉన్నారు. అక్కడి నుంచి ఇప్పుడు రండి, ప్రజెంట్లోకి రండి, వర్తమానంలోకి రండి, ప్రజెంట్లోకి రండి. ఇప్పుడున్న పరిస్థితులు నీ చేతిలోనే ఉన్నాయి, మార్చుకోగలవు. నీ కుటుంబాన్ని, నీ గృహాన్ని కట్టుకోగలవు. అయితే యేసు మీద ఆధారపడాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి. అయ్యా నాకు హెల్ప్ కావాలి. వయసు పెరిగినా హల్లెలూయా నా కుటుంబాన్ని కట్టుకునే శక్తి లేదు, అప్పుల పాలైపోయానయ్యా, నిండా మునిగిపోయానయ్యా, ఆర్థికంగా దివాలు తీశానయ్యా, తినడానికి తిండి లేని పరిస్థితి ఉందయ్యా, కట్టుకోవడానికి బట్టలు లేని పరిస్థితి ఉందయ్యా, కాళ్ళకు చెప్పులు లేవయ్యా, పిల్లలు చినిగిపోయిన బట్టలు వేసుకుంటారయ్యా, మంచి స్కూల్లో వేయలేకపోతున్నాను, స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాను, గుడికి అయితే వస్తున్నాను, ప్రార్థన అయితే చేసుకుంటున్నాను, అన్ని ఇబ్బందులే చిల్లిపోయిన సంచిలేసినట్టుగానే ఉంది, అంత మసిపిలకల బతుకులాగా ఉంది. నువ్వు గొప్ప దేవుడు కదా, మమ్మల్ని గొప్పవాళ్ళు చేయడానికే నువ్వు ధనవంతుడవే, నువ్వు దరిద్రుడు అయ్యావు కదా, ఎందుకు మాకు ఆర్థికంగా ఆశీర్వాదం రావట్లేదు? ఎందుకు మా ఇంట్లో 1 కిలో బియ్యం కూడా ఉండట్లేదు? ఎందుకు మా ఇంట్లో బుక్కెడు అన్నం కూడా దొరకట్లేదు? నేను నీ బిడ్డని కదా, పరిశుద్ధాత్మ అందుకున్నాను కదా, మందిరానికి వస్తున్నాను కదా, దైవికంగా ఉన్నాను కదా, మరి నా దరిద్రానికి కారణం ఏంటి అని ఆలోచించి ప్రభుని అడిగితే దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. పౌలు అంటాడు, 10వ వచనం ఒకసారి చదవండి, 10వ వచనం ఒకసారి చదవండి, నేను ముగింపులోకి రాబోతున్నాను. అప్పుడు పౌలు, అయ్యలారా ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదామా, ప్రభుని స్తుతిద్దామా. హల్లెలూయా. మీరు తొందరపడి ప్రయాణం స్టార్ట్ చేశారు, ఎదురుగా గాలి వస్తుంది, వాతావరణం బాగాలేదు, మనం ఏమైనా భూమి మీద ఉన్నామా? కొన్నిసార్లు ఫ్లైట్ ప్రయాణాలను రద్దు చేస్తారు. వాతావరణం బాగలేదు, పలానా దేశానికి వెళ్ళే ఫ్లైట్లు రద్దు చేస్తున్నాము, మార్గము సరిగా లేదు, ఒకవేళ నడవకపోవచ్చు అని చెప్తారు. మొన్న మధ్యకాలంలో దుబాయ్లో వర్షం వస్తే అన్నీ ఆపేశారు, వాతావరణం సహకరించట్లేదు. వాతావరణం సహకరించినప్పుడు ఎందుకు వీళ్ళు ముందుకెళ్ళాలి? సరే వెళ్తే వెళ్ళారు అని వదిలేసి కూర్చోలేదు. కానీ ఏమంటుంది తెలుసా వాళ్ళను? అయ్యలారా, అసలు మనం ప్రయాణం చేయకుండా ఉండాల్సి ఉండే. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచిస్తున్నారు, అసలు ఎందుకు ఈమెను పెళ్లి చేసుకున్నా, 4 పిల్లలు అయినాక వీళ్ళని ఎందుకు పెళ్లి చేసుకున్నా, వీళ్ళని ఎందుకు కన్నా, వీళ్ళే ఎందుకు పుట్టారు నాకు? ఉన్నారు ఎక్కడ అలా ఆలోచించాలి, ఉండుంటారు. అయిపోయింది. హల్లెలూయా. అంటున్నాడు, అయ్యలారా మీ ఆస్తులే కాదు, మీ సరుకులే కాదు, మీ వ్యాపారమే కాదు, మీ ప్రాణాలకే ముప్పు ఉంది. దేవుడు ప్రతిరోజు నీ మనస్సాక్షి ద్వారా నిన్ను హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. పౌలు ఓడలో ఉండి హెచ్చరిక చేస్తున్నాడు, దేవుడు తన ఆత్మ నీలో ఉంచి తన ఆత్మ ద్వారా నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు, నీ మనస్సాక్షి ద్వారా నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. ఆ హెచ్చరికను విన్నావా, నువ్వు బయటపడ్డట్టే. నాకు సమయం దొరికినప్పుడల్లా చెప్తాను, మీరేమని అనుకోండి. హైదరాబాద్కు నుండి వచ్చాను, వెళ్ళి ఇక్కడ దిగాను మడికొండలో. కాకతీయ కొంచెం లేట్ అయిపోయింది, 11 అయింది వచ్చేసరికి. ఆ రోజులలో ఒక ఆటో పోదు 9 దాటితే ధర్మసాగర్. నడిసైనా పోవాలి, లేకుంటే పోయే పరిస్థితి ఉండదు. అతి కష్టం మీదుగా ఆడ నేనున్నాను. కొత్తగా పెళ్ళయింది, ఇంటికి వెళ్ళాలి కదా, ఎంత రాత్రి అయినా ఇల్లు చేరుకోవాలి కదా. కాబట్టి ఒక లారీ డీసీ వచ్చి నా పక్కకు ఆగింది, ఇటు సైడే మూల మీద ధర్మసాగర్ రోడ్కు. అమ్మయ్య ఊపిరి పిలుచుకున్నా. 1 గంట వెయిటింగ్ చేస్తే వచ్చింది. అది అడిగాను ఆయన్ను, సార్ నేను ఎటు వెళ్తాంటే ఇటు దామర్ నుండి అటు వెళ్తుంది అన్నాడు. అంటే నేను ధర్మశాల దిద్దా, ఓకే అని చెప్పిండు. అవతల సైడు పాన్ డబ్బా ఉంది, ఆ రోడ్ అవతల అటు హైవే రోడ్కు. అయితే నేను పాన్ కట్టించుకుని వస్తా అన్నాడు. ఆయన అడ్డుపెండు. నేను దాని పైకి ఎక్కుదామనేసరికి నా మనస్సాక్షి చెప్తుంది, నాకు ప్రేరేపణ వస్తుంది, నువ్వు ఎక్కువ ఉంటుంది. నా మనసు ఏముంటుందంటే, ఆమె ఒక్కతే ఉంటుంది, కొత్తగా ఇంత రాత్రి ఎవరైతే రారు, వచ్చింది ఎక్కువ అని నా మనసు చెప్తుంది. నా మనస్సాక్షి ఏముంటుందంటే ఎక్కువగా ఉంటుంది. నాకు తెలియదు అర్థం, ఎక్కొద్దు అంటే అర్థం తెలియట్లేదు. సరే, ఒకసారి మనకు నచ్చినా నచ్చకపోయినా మన మనస్సాక్షి మాట విని చూడండి ఎన్ని మేలు జరుగుతాయో. నేనేం చేశాను, నేను విన్నాను.
వాడు వచ్చాడు, ఏమైంది రావా అంటే నేను రాను అని చెప్పాను. వాడు వెళ్ళిపోయాడు. నేను అయ్య చుట్టమా చుట్టమా రా అని నన్ను ఎందుకు బదులాడతాడు? హల్లెలూయా. ఎక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేనేమో ఏం చేస్తున్నా, ప్రభా నువ్వైతే ఎక్కడానికి ప్రేరేపణ ఇవ్వలేదు, మరి నేను ఎట్లా పోవాలి అని ఇట్లా కళ్ళు మూసుకొని ప్రేయర్ చేసుకున్నట్టుగా ఆలోచిస్తున్నాను. ఈలోపు ఒక ఆయన వచ్చి స్కూటర్ నా ముందు ఆపిండు. ఆ స్కూటర్ ఆపింది ఎవరంటే ధర్మసాగర్ మాణిక్యం పాస్టర్ కొడుకు. ఆయన పేరు ఏం పేరు తల్లి? మాణిక్యం పాస్టర్ రవి. ఆయన పొడుగు బ్లాక్ ఉంటాడు. అయితే ఆయన వచ్చి ఆపాడు. ఎక్కడికి పోతున్నా అంటే ధర్మసాగర్ అని చెప్పిన. రండి పాస్టర్ గారు అని కూర్చొని పెట్టుకొని ఇంటి దాకా దించిపోయాడు. హల్లెలూయా. ఇది వినడానికి సింపుల్ అనిపించవచ్చు. ఆ సిచ్యువేషన్లో నాకెంత ధైర్యం వచ్చిందండి. దేవా, నా మనస్సాక్షి మాట వింటే ఇంత ఇదా? అచ్చా, మేము వచ్చే వరకు ఎల్కుర్తి క్రాస్ రోడ్ ఉంది, ఇటు పోతే ఎల్కుర్తి పోతే ఇటు పోతే ఇది. అయితే ఈ రోడ్ పక్కకే పెద్ద పెద్ద కందకాలు తవ్వుతున్నారు. అప్పుడు ఈ డీసీఎం పోయి కందకంలో ఉల్టా పడ్డది. నేను ఎక్కాల్సిన డీసీఎం. అబద్ధాలు ఆడట్లేదు, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే పేర్లు ఊర్లతో సహా చెప్తూ ఉంటాను. హల్లెలూయా. కాబట్టి ఏం జరిగిందంటే అక్కడ ప్రమాదం నుండి దేవుడు నన్ను తప్పించాడు. హల్లెలూయా. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. మీ ఫ్యామిలీ విషయంలో, మీ పిల్లల విషయంలో, మీ అప్పుల విషయంలో, మీ ఆర్థిక విషయంలో, మీ అనారోగ్య విషయంలో, మీరు నష్టపోయి మోసపోయి తిప్పులు పడుతున్న అన్ని విషయాల్లో జస్ట్ ప్రేయర్ చేసి, ప్రభువా నీ సహాయంతో నాకు జయమివ్వు. హల్లెలూయా. దేవుని ఆలోచనలు హెచ్చరిక చేస్తూ ఉంటాయి, దేవుని మాటలు హెచ్చరిక చేస్తూ ఉంటాయి, దేవుని తలంపులు హెచ్చరిక చేస్తూ ఉంటాయి. అయ్యలారా, మన ప్రాణాలకు మనకు చాలా ప్రమాదం ఉంది. సరుకులకే కాదు, మనకు కూడా డేంజర్ ఉందంటే వీళ్ళట పౌలు మాట వినలేదట. ఎవరి మాట విన్నారు? కిందికి చదువు. ఈ మాటలు చదివి మనం ప్రార్థన చేసుకున్నాం. ఆయనను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, సౌలు చెప్పినది నమ్మక, నావికుడును ఓడ యజమానుడు చెప్పినదే నమ్మెను. మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫినిక్స్నకును చేరి అక్కడ శీతాకాలము గడపవలనని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది సరిపోద్ది. రెండవది ఏంటంటే మన కష్టాలకు కన్నీళ్ళ కారణం ఏంటంటే దేవుడు చెప్పింది కాక మనుషులు చెప్పింది వింటాం. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదామా? హల్లెలూయా. దేవుడు చెప్పింది కాక మనుషులు చెప్పింది వింటాం. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు, ప్రమాదం ఉంది. కానీ ఈ శతాధిపతి వినట్లేదు, ఓడ నడిపే కెప్టెన్ వినట్లేదు, ఓడ ఓనర్ కూడా వినట్లేదు. సరే వీళ్ళు వినట్లేదు, కానీ అక్కడ ఉన్న అనేకులట ఆ టైంలోనట శీతాకాలం అంటే వేసవి కాలం అండి, అంతేనా? చలికాలమా? అదేదో మరి. అయితే ఆ శీతాకాలం పలానా ప్లేస్ అయితే బాగుంటుంది అని సజెషన్ ఇస్తాను. అరే సముద్రంలో ఉన్నవరా బాబు, తుఫాన్ వస్తుంది, ఎదురుగాలు వస్తుంది, ఓడకు ప్రమాదం ఉంది, మనకు ప్రమాదం ఉంది, మన ప్రాణానికి ప్రమాదం ఉంది, సరుకులకు ప్రమాదం. ఇంత క్లారిటీగా నీ లైఫ్ గురించి దేవుడు ఇంత చక్కగా నీ ఫ్యామిలీ గురించి, నీ కుటుంబం గురించి, భార్యాభర్తల గురించి, పిల్లల గురించి, గృహం గురించి, వ్యాపారం గురించి, బిజినెస్ గురించి, నీ లైఫ్ స్టైల్ గురించి ఇంత క్లారిటీగా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నా కూడా నువ్వు వాటిని పట్టించుకోకుండా నీకేది అనిపిస్తే అది చేయడం కంటే ఊహలను నమ్మకు. హల్లెలూయా. మనుషుల మాటలను నమ్మకు. వీళ్ళు ఎక్కువ మంది చెప్తున్నారు కదా అని ఎక్కువ మంది నమ్మకు. యేసు ప్రభువును సిలువేసింది ఎక్కువ మందా తక్కువ మందా? చెప్పండి. రాజు ఏమన్నాడు? ఈయన లోపల తప్పు లేదా, నేనైతే చేతులు కడుక్కుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ భార్య చెప్పింది. ఏమని చెప్పింది? ఓ పిచ్చోడా, ఆయన జోలికి పోకు, నీతిమంతుడు ఆయన, కలలో నాకు కనిపించి దేవుడు చెప్పాడని చెప్తుంది. ఆ మాట విని వెంటనే సభ బిడ్డ, పస్కా పండుగ వస్తుంది, ఖైదీలను ఒకరిని విడుదల చేయొచ్చు, యూదుల రాజుని విడుదల చేద్దామా అంటాడు. అంటే అక్కడున్న జనం అంతా ఏమంటారు? రొట్టెలు తిన్నోళ్ళు, స్వస్థతలు పొందుకున్న వాళ్ళు, వద్దు మరి ఏం చేద్దాం? బరబ్బాను విడుదల చేద్దాం. ఎక్కువ మందా తక్కువ మందా? యేసయ్యను వద్దు అన్నది ఎక్కువ మందా తక్కువ మందా? ఎక్కువ మంది మాటలు వింటే గందరగోళం అయిపోద్ది. యేసయ్య మాటే వినాలి. హల్లెలూయా.
హల్లెలూయా. చిక్కులలో పడిపోతావు. ఈరోజు చాలామంది చిక్కులు అనుభవించడానికి కారణం, బాధలు అనుభవించడానికి కారణం, ఇప్పుడు నువ్వు అనుభవించిన కష్టాలు, కన్నీళ్ళు, బాధలు ఏవైతే ఉన్నాయో చాలామంది నీకు సజెషన్ ఇచ్చారు, చాలామంది నీకు చెప్పారు, ఎక్కువ మంది చెప్పేసరికి నమ్మావు. హల్లెలూయా. అట్లనే కదా చిట్టీలలో పాలు పొందింది, అట్లనే కదా 1 లక్ష పెడితే 10 లక్షలు వస్తాయని చెప్తే నమ్మింది, అట్లే కదా ఎక్కువ మంది మొత్తం దివాళ దేశంలో. అట్లే కదా ఈ బెట్టింగ్ కేసులలో పోయింది, అట్లే కదా ఈ క్రికెట్ బెట్టింగ్ కేసులలో, ఈ ఆన్లైన్ గేమ్లలో చనిపోయింది. అంటే 5,000 పెడితే 2,000 పెడితే 5,000 వస్తాయి, 10,000 పెడితే 20,000 వస్తాయి. ఇక అప్పుడు 20,000 కాడ ఆగిపోవాలిగా మనోడు. ఏం చేస్తాడు? 2 లక్షలు పెడతాడు. ఏమవుతుంది అప్పుడు? రూపాయి కూడా రాదు. ఆడినోళ్ళకి తెలుసు. హల్లెలూయా. చెప్పరు, మనకు చెప్పరు, వాళ్ళు మస్తు తెలివికల్లో. హల్లెలూయా. ఇంట్లో చెప్పక, బయట చెప్పక, దేవుణ్ణి వదిలిపెట్టి, ఆత్మీయతను వదిలిపెట్టి, ఎందుకంటే ఆన్లైన్ గేములు కదా, లక్షలు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రపంచంలో నిత్యం అవే జరుగుతున్నాయి, మనకు తెలుసు కదా. కాబట్టి పౌలు హెచ్చరిక చేశాడు. దేవుడు సృష్టి ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు, కొన్ని సమస్యల ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు, కొన్ని ప్రాబ్లమ్స్ ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. ఆ హెచ్చరికలన్నీ మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో పెట్టి, ప్రభువా నన్ను ఏం చేయమంటావు? దేవునితో సంబంధం ఉంటే ఆ సంబంధం మనల్ని బలపరుస్తుంది, మనల్ని విడిపిస్తుంది, నడిపిస్తుంది. నువ్వు ఎక్కువ మంది మాట వింటున్నావా, లేక దేవుని మాట విని? ఎక్కువ మంది పక్కకు పెట్టు, 2-3 పక్కకు పెట్టు, ఇల్లు వాకిల పక్కకు పెట్టు, కానీ ముందు దేవుని దగ్గర ప్రార్థన చేసి నిర్ణయం తీసుకో. ముందు దేవుని వైపు చూసి నిర్ణయం తీసుకో. ముందు దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసుకో. హల్లెలూయా. పౌలు చెప్పాడు, ఓడ యజమానికి నచ్చట్లేదు, ఓడ క్యాప్టెన్కి నచ్చట్లేదు, వీళ్ళని తీసుకువెళ్ళే శతాధిపతి ఉన్నాడు కదా, ఈ మిలిటరీ ఆఫీసర్, ఇతను కూడా నచ్చట్లేదు. ఆ ఓడలో ఉన్న వాళ్ళు కూడా ఏం కాదు మనం ముందుకెళ్దామన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని స్వరం ఏంటంటే, నువ్వు మనుషుల మాటలు నమ్మకు, నీ ఫ్యామిలీ మాటలు నమ్మకు, నీ చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు నమ్మకు. నీ చుట్టూ ఉన్న వాళ్ళకంటే, నీ ఫ్యామిలీ కంటే, నీకంటే నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు. నిన్నెప్పుడు నేను రాంగ్ గైడెన్స్ చేయడండి, తప్పుదారులు నడిపించడు నీ దేవుడు. హల్లెలూయా. రాంగ్ రూట్లో నడిపించడు, నీకు మంచి చేస్తాడు, నీ క్షేమాన్ని కాంక్షిస్తాడు. ఆయన ఉన్న స్థలంలో నువ్వు ఉండులాగునా, ఆయన స్థలం సిద్ధపరచడానికి వెళ్ళింది ఊరికేనేనా? హల్లెలూయా. పరలోకానికి వెళ్ళింది ఊరికేనేనా? శ్రమలు భరించింది ఊరికేనేనా? నీవు ఎంత విలువైన వాడివి, నువ్వెంత విలువైన దానివి. ఆ విలువైన యేసయ్య నీకు విలువిచ్చినప్పుడు, ఆయన వాక్కుకు, ఆయన ఆలోచనకు విలువిచ్చి నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవడం ప్రారంభించావు అనుకో, అద్భుతం జరుగుద్ది. ఇప్పుడు మోషే అసలు కానాను ఎట్లుంటుంది అని ఒక 12 మందిని పంపించాడు. 12 మంది పంపిస్తే వచ్చిన వాళ్ళు ఇట్లా సమాచారం ఇస్తున్నారు, 2 టైప్ సమాచారం ఇస్తున్నారు. 10 మంది ఏమో, అయ్యా వాళ్ళు ఉన్నత దేహులు, మనం మిడతల్లాగా ఉన్నాము, మనం చచ్చిపోవడు ఖాయం, మన బతుకు వేస్టే, అసలు ఐగుప్తే బెస్ట్, మనం వెనక్కి పోవడం మంచిది అని 10 మంది చెప్తున్నారు. 2 ఏమని చెప్తున్నారు? యెహోషువ, కాలేబు, అయ్యా అక్కడ పళ్ళు బాగున్నాయి, తోటలు బాగున్నాయి, పట్టణాలు బాగున్నాయి, నిజంగా దేవుడు చెప్పింది జరుగుద్ది, ఆ దేశం మనకి ఇస్తాడు, నీళ్లు కలిగిన దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశము, అది నిజంగా అది చూస్తున్నప్పుడు మాకు చాలా సంతోషం అనిపించిందని అక్కడికి సంబంధించిన ఆనవాళ్ళు పట్టుకొచ్చారు. ఈ 10 మంది మాట్లాడితేనట, మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి, గుడారాలలో ఎవరన్నా ఇంటి మనిషి చనిపోతే అందరు కలిసి ఏడుస్తారు చూడు, ఏ ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లోనే, ఏ గుడారంలో ఉన్న వాళ్ళు ఆ గుడారంలోనే ఏడవడం ప్రారంభించారట. దేనికి? చచ్చిపోతే కాదు, విని, అమ్మో వాళ్ళంతా రాక్షసులాగా ఉన్నారా, ఇక అయిపోయింది. ఇప్పుడు బీజేపీ చేసే ప్రయత్నం అదే. యూత్ను పట్టుకున్నారు తెలుసా మీకు? యవనస్తులను పట్టుకున్నారు. యవనస్తులను పట్టుకొని బిర్యాను వాళ్ళకు ఖర్చులకు, ఫోన్పేకు, వాటికి యూట్యూబ్ ఛానల్ పెట్టండి, కొన్ని ఇది పెట్టండి, అది చేయండి, చలో కొన్ని టెస్ట్ మొదలు పెట్టించండి, వాళ్ళతో అనిపించండి, ఇగో నేను క్రిస్టియన్ను, నేను బీజేపీకే ఇస్తా, ఇగో నేను ముస్లింను, నేను బీజేపీకే ఇస్తా అంటే వీళ్ళకు డబ్బులు చేయదు, డబ్బులు ఉండే కదా, వీళ్ళకు ప్యాకెట్ మనీ ఉండే కదా, అమ్మ నాన్న ఇవ్వరు కదా, వీళ్ళకి ఇప్పించి మొత్తం మీద నేర్పించి కొన్ని చిలకపల్లలాగా చేస్తాడు. అంటే సమాజాన్ని తప్పుదోవ పట్టడానికి, సాతాను కూడా మన ఆత్మీయ జీవితాన్ని తప్పుదోవ పట్టించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వాని కుయుక్తిని మనం గుర్తించాలి. పౌలు అంటాడే, మేము సాతాను తంత్రములు ఎరగని వారము కాము. హల్లెలూయా.
గుంపు మాట వినొద్దు, మనుషుల మాట వినొద్దు, చివరికి నీ మనసు మాట కూడా నువ్వు వినొద్దు. కానీ నీ మనసులో ఉన్న యేసయ్య మాట విను. ఆయనతో నడిచిన అనుభవం నీకుంది, ఆయనతో మాట్లాడిన అనుభవం నీకుంది, ఆయనతో జీవించిన అనుభవం నీకుంది. నీవు ఆయన ఆలోచన ప్రకారం జీవిస్తే నెమ్మది పొందిన అనుభవం నీకుంది. హల్లెలూయా. రెండవది ఏంటి? ఇతరుల మాటలు, వాళ్ళ ఊహలను నమ్మి చిక్కులలో పడ్డారు. హల్లెలూయా. ఈరోజు మనకున్న చిక్కులనేంటి అండి? గతంలో ఇతరుల మాటలు నమ్మి, మనుషుల మాటలు నమ్మి మీరు మోసపోయారు. అందుకే ఇప్పటికీ ఆ స్ట్రగులింగ్ ఉంది. అయితే బయటపడడం కొరకు ప్రయత్నం చేద్దాం, ప్రార్థిస్తాం. అందరూ మోకరిస్తారా? మోకాల మీదకి వచ్చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 2 లేక 3 విషయాలు మనం నేర్చుకున్నాం శ్రమలు రావడానికి కారణం. ఈరోజు శ్రమలు అనుభవిస్తున్నాం. గతంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నాం. గతంలో మనం ఊహించడం వల్ల ఈరోజు ఈ నిర్ణయాల్లో ఈ కష్టాలు అనుభవిస్తున్నాం. గతంలో ఇతరుల మాటలు వినడం వల్ల, మెజారిటీ పీపుల్ మాటలు వినడం వల్ల ఇదిగో ఇన్ని సంవత్సరాల నుంచి అదే క్యారింగ్ చేస్తున్నాం. కానీ నువ్వు బాధపడాలని కాదు, నువ్వు కృంగిపోవాలని కాదు సహోదరి సహోదరుడా. ఎప్పుడో జరిగింది తొందరపాటు నిర్ణయాల వల్ల అది ఇప్పటికీ కన్నీళ్లు కారుస్తున్నావేమో. ఎందుకు నువ్వు యేసును సంప్రదించొద్దు? నీ కొడుకు తొందరపడ్డాడేమో, నీ బిడ్డ తొందరపడ్డదేమో, నీ పిల్లలు తొందరపడ్డాడేమో, పెళ్లి విషయంలో, వివాహ విషయంలో. అయిపోయింది, పిల్లలు అయింది కదా. ఎందుకు ఇప్పుడు? ఎలా బ్రతకాలో ఆలోచిద్దాం, ఎలా ముందుకెళ్ళాలో ఆలోచిద్దాం, ఎలా ఇంటిని కట్టుకోవాలో ఆలోచిద్దాం. ఉద్యోగం పోయింది తొందరపడడం వలన, పోయిన ఉద్యోగం కంటే బెస్ట్ ఉద్యోగం ఎలా సంపాదించుకోవాలో ఆలోచిద్దాం. ఆలోచించడం అంటే ఏంటిది? యేసయ్యను సంప్రదిద్దాం, ఆయన్ని ఇన్వాల్వ్ చేద్దాం, మన హృదయంలోకి ఇన్వాల్వ్ చేద్దాం, మన మనసులోకి ఇన్వాల్వ్ చేద్దాం. ఆయన ఆత్మను, ఆయన అభిషేకమును మనం అడుగుదాం. పరిశుద్ధాత్మకు అప్పగించుకుందాం, దేవుని ఆత్మకు అప్పగించుకుందాం. అడుగుదామా? సహోదరి సహోదరుడా, దీర్ఘకాలిక సంవత్సరాలు బాధను అనుభవిస్తున్నాం. గుండె బరువై, మనసు భారమై, ఎందుకు ఈ జీవితం, ఈ ఇంట్లో ఎందుకు పడ్డాను, ఈ కుటుంబంలో ఎందుకున్నాను, ఈ అమ్మ నాన్నకి ఎందుకు జన్మించాను, ఈ ప్రాంతంలో ఎందుకున్నాను, ఈ సంఘంలో ఎందుకున్నాను, ఈ సహవాసంలో ఎందుకున్నాను, ఈ పాస్టర్ నాకు పాస్టర్ అయ్యి ఉండడం ఎందుకు అని ఎన్నెన్ని అనుకున్నావో, నో ప్రాబ్లం. సహోదరి సహోదరుడా, అందరం మనుషులమే, ఫ్యామిలీ మెంబర్స్ మనుషులే, నువ్వు నేను మనిషినే. కానీ నరుడు కానీ ఒక ఆయన ఉన్నాడు, మనిషిని మనిషిగా అర్థం చేసుకుని ఆయన ఒక ఆయన ఉన్నాడు. నీవు ఆయనకు అర్థం కాకపోయినా ఆయన నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ భార్య పిల్లల కొరకు చనిపోయి తిరిగి లేచిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచావో, ఆయన యందు నీ పాప క్షమాపణ పొందుకొని ఆయన కృపలో, ఆయన సన్నిధిలో, ఆయన ఆత్మలో నువ్వు ముందుకెళ్తున్నప్పుడు ఆటంకాలు వస్తాయి, అవరోధాలు వస్తాయి. లోకంలో ఉన్న వారిని ఎవరేమనరు, పిచ్చి పిచ్చిగా తిరిగే వారిని ఎవరేమనరు. ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉంటారో, ఎవరైతే ఆత్మలో ఉంటారో, ఎవరైతే ప్రార్థనలో ఉంటారో, ఎవరైతే దైవికంగా ఉంటారో, ఎవరైతే తమ కుటుంబాలను కట్టుకొని క్రీస్తు కొరకు నడుము కట్టుకొని ఆయన నామాన్ని మహింపరుస్తూ వారి వ్యక్తిగత జీవితాలు, వాళ్ళ కుటుంబ జీవితాలు కట్టుకొని ప్రభు మీద ఆధారపడుతూ, ప్రభు కొరకు చూస్తూ ఆత్మీయంగా, ఆర్థికంగా, భౌతికంగా వాళ్ళు విలువైన జీవితం, గౌరవప్రదమైన బ్రతుకు మీరు బ్రతుకుతూ ఉంటే సైతానుకు నచ్చదు. హల్లెలూయా. కాబట్టి ఏ పరిస్థితి అయినా సవాల్గా తీసుకుందాం, పరిశుద్ధాత్మ దేవుని పాదాల దగ్గర పెడదాం, పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుందాం, పరిష్కార దిశగా ఆలోచిద్దాం. నా ఇంటిని నేను కట్టుకోవాలి, నా పిల్లల్ని నేను కట్టుకోవాలి, నా గృహాన్ని నేను కట్టుకోవాలి, నా ఆత్మను నేను కట్టుకోవాలి, నా ఆత్మీయతను నేను కట్టుకోవాలి. చాలు, ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం తొందరపాటు నిర్ణయం తీసుకున్నాను. ఈ 15 సంవత్సరాలు బరువుతో బతకడం ఎందుకు? ఈ క్షణము నుండి ఈ బరువును ఎట్లా తేలిక చేసుకోవాలి, ఈ కన్నీళ్ళు నేను ఎట్లా ఆనంద బాష్పాలుగా మార్చుకోవాలి, నా భార్యని ఎట్లా మార్చుకోవాలి, నా భర్తని ఎట్లా మార్చుకోవాలి, నా పిల్లల్ని ఎట్లా మార్చుకోవాలి, నా ఉద్యోగాన్ని ఎట్లా సంపాదించుకోవాలి, నా స్థాయి నేను ఎలాగో కట్టుకోవాలి ఆయన కృపలో, విశ్వాసంలో. హల్లెలూయా. గతంలో అమ్మ నాన్న చెప్పారో, అత్తమామలు చెప్పారో, గతంలో ఫ్రెండ్స్ చెప్పారో, స్నేహితులు చెప్పారో, ఆత్మీయులు చెప్పారో, చెప్పిన వాళ్ళందరూ బాగానే ఉన్నారండి. కానీ విన్న నీవు కొన్ని సంవత్సరాల నుంచి అదే బాధలు అనుభవిస్తున్నావు, అదే కన్నీళ్ళు అనుభవిస్తున్నావు, అదే శోధనలు అనుభవిస్తున్నావు. ఈ రోజు వరకు కూడా నెమ్మది లేని పరిస్థితులు అనుభవిస్తున్నావు. నీకు అనిపిస్తుంది, ఆ రోజు నేను వాళ్ళ మాటలు వినుకుంటే బాగుండు, ఆ మనిషి మాటలు వినుకుంటే బాగుండు,
మా డాడీ మాటలు వినకుంటే బాగుండు, మా మమ్మీ మాటలు వినకుంటే బాగుండు, నా భర్త మాటలు వినకుంటే బాగుండు, నా భార్య మాటలు వినకుంటే బాగుండు, మా స్నేహితుల మాటలు వినకుంటే బాగుండు, నాతో ఉన్న కొలిక్స్ మాటలు వినకుంటే బాగుండు. ఇన్ని లక్షలు లాస్ కాకపో, ఇంత నష్టం పోకపోదును. వద్దంటే ఇచ్చాను, కష్టాల పాలయ్యాను. కాగితం లేదు, పేపర్ లేదు, భార్య మొత్తుకుంది, పిల్లలు మొత్తుకున్నారు, వెళ్ళలేదు, పేపర్ కూడా రాసుకోలేదు. 50 లక్షలు ఇచ్చింది ఒక లేడీ, 50 లక్షలు ఇచ్చింది భర్తకు తెలియకుండా. చివరికి ఆ తల్లి తన ప్రాణాన్ని కోల్పోయింది. పిల్లలు అనాథలు అయిపోయారు. భర్త భార్య లేని వ్యక్తి అయిపోయి ఒంటరి అయ్యాడు. పిల్లలు విచ్చలవిడిగా అయిపోయారు. ఎవరో చెప్పారట ఇది ఇంట్రెస్ట్ బాగా వస్తుందని. అది ఎక్కడి దాకా వచ్చింది, ప్రాణాలే తీసేసింది. ఇప్పటికీ ఆ తండ్రి అదే బాధను దిగమింగుతున్నాడు. చెప్పాను, 50 లక్షల కంటే విలువైన పిల్లలు, బిడ్డ, కొడుకు నీకున్నారు. హల్లెలూయా. భార్య లేదని బాధపడకు, వారి లోపల చూసుకో. ఆ బిజినెస్ ఫ్లరిష్ అయితే మళ్ళీ నువ్వు కోలుకుంటావు, అంతకంటే గొప్పగా దేవుడిని దీవిస్తాడు అని చెప్పాను. ఆంధ్ర తంది టీవీ పరిచయ పరిచయం ప్రార్థించినట్టుగానే దేవుడు అతడు నిలదొక్కునే శక్తినిచ్చాడు. శక్తినివ్వడం కాదు, ఇతర పిల్లలు ఘనంగా చేశాడు. కాకపోతే అంత గొప్పగా ఆస్తిపాస్తులు లేకపోయినా ఉన్నంతలో తృప్తిగా బ్రతుకుతున్నాను, ఇప్పుడు నాకు నెమ్మది ఉన్నది పాస్టర్ గారు అని గొప్ప సాక్ష్యం పంచుకున్నాడు. ఎవరి మాటలు వింటున్నాం? నీలో దేవుని ఆత్మ ఉంది కదా, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా, నీకు వాక్యం తెలుసు కదా, నీకు లేఖనాలు తెలుసు కదా. ఎవరో పాస్టర్ చెప్తే ఎందుకు నమ్ముతావు? ఎవరో విశ్వాసులు చెప్తే ఎందుకు నమ్ముతావు? నీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తే నువ్వెందుకు నమ్ముతావు? నువ్వు దేవుని సంప్రదించవా? దేవుణ్ణి అడగవా? దేవుని ఆలోచన పొందుకోవా? నువ్వు చూడు, అది ఏ తుఫానైనా కానీ, ఏదైనా కానీ దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. అడుగుదామా ప్రభును, అయ్యా నీ మాట వింటానయ్యా, వాక్యానుసారంగా నా జీవితాన్ని కట్టుకుంటానయ్యా. గాలి ఎదురైనప్పుడు నేను ఆగిపోవాల్సి ఉండే, నాకు నా కుటుంబానికి నా ఆస్తిపాస్తులకే ప్రమాదం ఉంది. నేను వెళ్ళిపోతే నా కుటుంబం ఏం కావాలి, నా పిల్లలు ఏం కావాలి? మా ఆయన నేను కాపాడుకుంటా, మా ఆమె నేను కాపాడుకుంటా. భర్త లేని వాళ్ళ పరిస్థితి తెలుసు, భార్య లేని వాళ్ళ పరిస్థితి తెలుసు, పిల్లలు లేని వాళ్ళ పరిస్థితి తెలుసు, కుటుంబం లేని వాళ్ళ పరిస్థితి తెలుసు, ఇల్లు లేని వారి పరిస్థితి తెలుసు, బంధువులు లేని వారి పరిస్థితి తెలుసు. ఎంత గందరగోళం. అన్నీ ఉండేసరికి విలువలు తెలుస్తలేదా? అన్నీ ఉండేసరికి వాల్యూస్ మర్చిపోతున్నావా? అమ్మ, నాన్న, భార్య, భర్త, పిల్లలు, ఇల్లు, ఉద్యోగము, డబ్బు, ఆస్తి, గౌరవం, విలువలు ఒక్కసారి ఆలోచిస్తావా? సహోదరి, నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు. నీ ఇంట్లో సమాధానమే ఏలునుగాక, నీ హృదయంలో శాంతి నివసించునుగాక, పరిశుద్ధాత్మ కార్యము జరుగునుగాక, పరిశుద్ధాత్మ కార్యము జరుగునుగాక. హల్లెలూయా. అందరం మోకరిద్దామా, ఒక తీర్మానం తీసుకుందామా? నా అనుభవంలో నేను రాసుకున్న పాట ఇది, ఒట్టి పాట కాదండి. ఆ అనుభవాలు నేను దాటేసుకుంటూ వచ్చాను. కృపే కదయ్యా అనే పాట పాడుతుండగా దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మని కార్యం మీరు చూడబోతున్నారు, ఆయన ఆత్మకార్యం మీరు చూడబోతున్నారు. మీరు మునుపట్లాగా ఉండలేరు, ఆత్మ అనుభవంలోనికి వచ్చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని స్వాధీనంలో తీసుకుంటాడు. మిమ్మల్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు, మీ భార్య పిల్లల్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు, మీ కుటుంబ సభ్యులను ప్రేమించి మాట్లాడుతున్నాడు, మీ ఆత్మీయ జీవితం ప్రేమించి మాట్లాడుతున్నాడు. ప్రభు మీలోనే ఉన్నాడు, మీతోనే ఉన్నాడు. మీ కన్నీళ్లకు జవాబిస్తాడు, మీ గాయాలు బాగు చేస్తాడు, వెన్నుతట్టి ప్రోత్సహిస్తాడు. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. తల్లి మరిచినా, తండ్రి మరిచినా, కడుపున పుట్టిన చంటి బిడ్డను కరుణింపకుండా సొంత తల్లి మరిచినా నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. కృపే కదయ్యా, నీ కృపే కదయ్యా, కృపే కదయ్యా, నీ కృపే కదయ్యా. దొంగ ఊబిలో నుండి
నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తనే బండ మీద నా పాదాలు స్థిరపరచితివి. దొంగ ఊబిలో నుండి నీవు నన్ను పైకి లేపితివి. క్రీస్తనే బండ మీద నా పాదాలు స్థిరపరచితివి. స్తోత్ర రూపమగు కొత్త గీతమును పాడదను. స్తోత్ర రూపమగు కొత్త గీతమును పాడదను. పరవశించి పాడుటకు కారణం నీ కృపా. కృపే కదయ్యా, నీ కృపే కదయ్యా, కృపే కదయ్యా, నీ కృపే కదయ్యా. దుష్టుడు పలుమార్లు నన్ను వెంటాడినా, చుట్టుముట్టినా, సర్వాంగ కవచమై కాపాడినది నీ కృపయే. దుష్టుడు పలుమార్లు నన్ను వెంటాడినా, చుట్టుముట్టినా, సర్వాంగ కవచమై కాపాడినది నీ కృపయే. నా దాగు చోటై పర్ణశాలలో నన్ను దాచితివి. నా దాగు చోటై పర్ణశాలలో నన్ను దాచితివి. పరవశించి పాడుటకు కారణం నీ కృపా. కృపే కదయ్యా, నీ కృపే కదయ్యా, కృపే కదయ్యా, నీ కృపే కదయ్యా. సముద్రపు పొంగువలె ఆపదలెన్నో నన్ను చుంచివేసిన. నా జీవిత నావకు నావికుడవై నన్ను దరి చేర్చితివి. సముద్రపు పొంగువలె ఆపదలెన్నో నన్ను ముంచివేసిన. నా జీవిత నావకు నావికుడవై నన్ను దరి చేర్చితివి. నా రక్షణ ఓడయని నిరీక్షణతో నే జీవించదను. నా రక్షణ ఓడయని నిరీక్షణతో నే జీవించదను. పరవశించి పాడుటకు కారణం నీ కృపా. కృపే కదయ్యా, నీ కృపే కదయ్యా, కృపే కదయ్యా, నీ కృపే కదయ్యా. నీ సిలువ దర్శనముతో దర్శించి నన్ను ఏర్పరచితివి. దూతలు చేయని సేవ దూలునైన నాకు అప్పగించితివి. నీ సిలువ దర్శనముతో దర్శించి నన్ను ఏర్పరచితివి. దూతలు చేయని సేవ దూలినైన నాకు అప్పగించితివి. తుది వరకు నమ్మకముగా నీ సేవలో నే సాగెదను. తుది వరకు నమ్మకముగా నీ సేవలో నే సాగెదను. పరవశించి పాడుటకు కారణం నీ కృపా. కృపే కదయ్యా, నీ కృపే కదయ్యా, కృపే కదయ్యా, నీ కృపే కదయ్యా. వెదకి నన్ను రక్షించినది, సిలువలో నా కోసం మరణించినది. వెదకి నన్ను రక్షించినది, సిలువలో నా కోసం మరణించినది. కృపే
కదయ్యా నీ కృపే కదయ్యా, కృపే కదయ్యా నీ కృపే కదయ్యా, కృపే కదయ్యా నీ కృపే కదయ్యా, కృపే కదయ్యా నీ కృపే కదయ్యా. ఒక్క నిమిషం లేచి నిలబడదామా? ఉన్న పాటున అందరం ఒక్క నిమిషం లేచి నిలబడదామా? ఈ లోకము సముద్రం, సముద్రంలో అలలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, ఎదురుగాలులు వస్తాయి, పెనుగాలులు వస్తాయి. కానీ నీ నావలో యేసున్నాడు సుమా, నీ దోణలో యేసున్నాడు, నీ రక్షకుడున్నాడు, నీ విమోచకుడున్నాడు, నీ ఆత్మను కాచే కాపరి ఉన్నాడు. హల్లెలూయా.